తీరి పోయే రోజు నేడు చూడరయ్యా. చేతులు కలిపి అడుగులు వేసి మన పంచాయతీ నిలిచింది గెలుపు బాటలో. చూడరయ్యా చూడరయ్యా జిల్లెళ్ళ గ్రామాన వెలుగు చూడరయ్యా. పాతనిచ్చెన విరిగిపోయి పైకెక్కే దారే లేక క్యాంకు శుద్ధి చేయలేక పాలక వర్గం కదలి వచ్చెరా ప్రజల బాధలు తీర్చెరా. తీర్మానమే ఏకగ్రీవమై కొత్త నిచ్చెన తయారై సర్పంచు గారి ఆధ్వర్యంలో నేడు ఓపెనింగ్ చేశారురా. చూడరయ్యా చూడరయ్యా జిల్లెళ్ళ గ్రామాన వెలుగు చూడరయ్యా. సర్పంచి కరుణాకర్ వార్డు సభ్యులంతా కలిసి ఆపదలోనైనా సంపదలోనైనా తోడుంటామని చాటిరి. డ్రైన్లు సిమెంటు రోడ్డు మోటార్లు రక్షణ గోడలు ఏ సమస్య వచ్చినా ఎదురొట్టి నిలిచి సాధిస్తామన్నారు. సరిచేసి ఊరి భవిష్యత్తును తీర్చిదిద్ది అభివృద్ధికి చిరునామాగా జిల్లెళ్ళను నిలుపుతామన్నారు. చూడరయ్యా చూడరయ్యా జిల్లెళ్ళ గ్రామాన వెలుగు చూడరయ్యా. నాయకత్వమే అండగా నవశకం మొదలాయేరా. జిల్లెళ్ళ గ్రామ పంచాయతీ ఊరి ప్రగతికి సాక్ష్యమాయరా. చూడరయ్యా చూడరయ్యా జిల్లెళ్ళ గ్రామాన వెలుగు చూడరయ్యా. 8 నీటి గోస తీరి పోయే రోజు నేడు చూడరయ్యా. అభివృద్ధికి చిరునామాగా జిల్లెళ్ళను నిలుపుతామన్నారు. చూడరయ్యా చూడరయ్యా జిల్లెళ్ళ గ్రామాన వెలుగు చూడరయ్యా. నాయకత్వమే అండగా నవశకం మొదలాయేరా. జిల్లెళ్ళ గ్రామ పంచాయతీ ఊరి ప్రగతికి సాక్ష్యమాయరా. చూడరయ్యా చూడరయ్యా జిల్లెళ్ళ గ్రామాన వెలుగు చూడరయ్యా. 8 నీటి గోస తీరి పోయే రోజు నేడు చూడరయ్యా.
అందరికీ నమస్కారం. ఈరోజు వాటర్ ట్యాంక్లో పక్కన ఉన్నటువంటి నిచ్చెన దాదాపుగా 8 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా పైకి ఎక్కడానికి కూడా వీలు లేకుండా పాత నిచ్చెన విరిగిపోయింది. ఏదైతే ఆ నిచ్చెనను తీసేసి కొత్త నిచ్చెనను వేయించి మా గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ నిచ్చెన దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ఇబ్బందికరంగానే అది బాగలేదు. కాకపోతే ఈ విషయాన్ని గ్రహించి మా పాలకవర్గ సభ్యులందరం కూడా ఏకగ్రీవాన్ని తీర్మానం చేసుకొని కంపల్సరీ ఈ నిచ్చెనను తయారు చేయించి పెట్టాలి. ఇప్పుడు గ్రామ ప్రజలకు తాగడానికి నీటికి ఇబ్బంది అవుతుంది. అందులో కొన్ని కలుషితమైన పదార్థాలు అవి ఉండడం వల్ల కొన్ని వ్యాధుల బారిన పడుతుర్రు అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఏకగ్రీవాన్ని తీర్మానం చేసుకొని ఈ నిచ్చెనను పూర్తి చేసి ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చాలా చేపడతామని, ప్రతి విషయాన్ని మా పరిగణలోకి దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క పనిని క్లియర్గా డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, మంచినీటి సమస్యలు కానీ ప్రతి ఒక్క సమస్యను మా పాలకవర్గం చర్చించుకొని ఈ విషయాన్ని క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క ప్రజలకు మేము అందుబాటులో ఉంటామని, ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఆపదలో కానీ సంపదలో కానీ ముందుండి పనిచేస్తామని మా పాలకవర్గ సభ్యులందరం కూడా ఈరోజు ఘనంగా ఈ యొక్క నిచ్చెనను ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు ఎస్ఐఆర్ ఉంది, ఎస్ఐఆర్ విషయంలో కూడా అందరం కష్టపడి పనిచేసి ఈ ఓటర్ జాబితాను కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, అదే కాకుండా మా గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విషయం ఇప్పుడు దాదాపు అన్ని ఏరియాలకు మోటార్లు వేసినాం, రోడ్లు కూడా తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఈ మన గ్రామ పంచాయతీ ప్రహారీ గోడ నిర్మాణంలో కానీ భవిష్యత్తులో ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మా గౌరవ సభ్యులందరికీ పేరు పేరున మా సర్పంచ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.